నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి కేరళలోని కాసర్గడ్లో అయితే ఉన్నాం. ఇక్కడ సిపిసిఆర్ఐ సెంటర్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం గతంలో రాజ్ కుమార్ గారితో అసలు ఇన్స్టిట్యూట్ ఏ విధంగా పనిచేస్తే ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం వీడియో చేశాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఒక డెమో ప్లాంటేషన్, అంటే ఒక హెక్టార్ లో కొబ్బరిలో దాదాపుగా 7 రకాల పంటలు క్రాప్ ఏ విధంగా తీసుకోవాలంటే ఒక కొబ్బరే కాకుండా దాంట్లో ఇంకా వేరే క్రాప్స్ కూడా వేస్తే అదనపు ఆదాయం తీసుకోవడం ఎట్లా అనేది వీళ్ళైతే ఇక్కడ ఒక డెమో ప్లాంటేషన్ ఇచ్చేసారు. అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ఉన్నప్పటికీ నాకు అర్థం అవుతుందంటే మీకు ఇంకోటి 2 సార్లు వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి చూస్తే మీకు ఖచ్చితంగా క్లియర్ గా తెలుస్తుంది. సార్కి అయితే చెప్పడం అర్థం అవుతుంది, తెలుస్తుంది. ఓకేనా సార్? నమస్తే అండి. సార్, అసలు ఇప్పుడు ఈ మల్టీ క్రాపింగ్ వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి. ఇప్పుడు మనం ప్రాపర్ గా స్పేసింగ్ ఈ 7.5 మీటర్ 7.5 మీటర్ పెట్టి మనం కోకోనట్ ప్లాంటింగ్ చేసేవందర మనవు ఇంటర్ స్పేస్ ಅಲ್ಲಿ మనవు షార్ట్ డ్యూరేషన్ క్రాప్ 3 మంత్ 6 మంత్ 2 ఇయర్ క్రాప్స్ ಎಲ್ಲ మనం గ్రో చేయొచ్చు. బికాజ్ కోకోనట్ కొబ్బరి వచ్చేసి 7.5 మీటర్లు 7 మీటర్ ఇది 7.5 మీటర్ ఇన్ బిట్వీన్ 2 పామ్స్ ఇటు పక్క 7.5 సేమ్. టోటల్ ఎకరానికి ఎన్ని వస్తాయండి? అంటే హెక్టార్ హెక్టార్ అరౌండ్ 175 పామ్ వస్తుంది. ఓకే, ఇది 1 ఎకర్ ప్లాట్ ఉండు. సో ఇన్ 1 ఎకర్ యూ కెన్ సీ అరౌండ్ 7 to 8 crop you are growing. Okay, in between 2 palms we are going to banana 3.5 meter. 2 కొబ్బరి చెట్ల మధ్య 2 అరటి బనానా. ఓకే, తర్వాత మళ్ళా ఈ మిడిల్ ಅಲ್ಲಿ 4 palm ಇದು ಜಾಜಿಕಾಯಿ ದಟ್ ವಾಟ್ ಯು ಕಾಲ್ ದ ನೆಟ್ಮಗ್. ಓಕೆ, ಅట్లానే మళ్ళా we are having alternative one cinnamon also undu. దాల్చిని మసాలా. ఓకే, దట్ ఈస్ డ్యూరింగ్ కోవిడ్ మే ఎక్కువ డిమాండ్ అయింది నా. సో దట్ we are all popularizing. మనం ఇప్పుడు దట్ దాల్చిని ಎಲ್ಲ చైనీస్ లింద బరుతుంది. దట్ ఈస్ క్యాషియా టైప్ థిక్. ఇది వెరీ థిన్ స్కిన్ ఉండు. ఓకే, మంచి క్వాలిటీ. ఓకే, దట్ ఇది ఉండు. మళ్ళా బ్లాక్ పెప్పర్. కొబ్బరి చెట్లకి మిరియాలు పాకిస్తున్నారు, అంటే బ్లాక్ పెప్పర్. మళ్ళీ ఈ బార్డర్ ಅಲ್ಲಿ మనం పైనాపిల్ వేస్తాం. ఇప్పుడు పైనాపిల్ వేస్తారు. ఓకే, ఇప్పుడు వింటర్ ఇప్పుడు అక్టోబర్ అయిందినా. ఓన్లీ చుట్టూ రౌండ్ అండి, లేకపోతే మొత్తం రౌండ్ అవుతుంది. మళ్ళా ఈ ఓపెన్ ఏరియాದಲ್ಲಿ వి విల్ పుట్ వెజిటేబుల్. ఓకే, వెజిటేబుల్ యువర్ దట్ అమెరంథస్. ఓకే, అండ్ ఈవెన్ సమ్ టైమ్ విల్ పుట్ ద టర్మరిక్, జింజర్ అండ్ ఆల్ వి విల్ టేక్. ఓకే, సో దట్ you will get the income throughout the year. Okay, turmeric malla you will put the vegetable and then after some time you will get the jayikai. Okay, eppudu vastandi yield jayikai? Now it will get flower. How many ante plantation chesin tarvata ennaltiki ravachu? idella grafted 3 year kostu. Within 3 year 4 year you will get. Adi chekka also in 1 year 1.5 year we will start. 1.5 year nunchi start avutundi. Okay, only this much thickness when it become stem. Okay, we can start removing. Okay. తర్వాత బనానా అంటే 7-8 మంత్స్ కి ఒకసారి ఈల్డ్ వస్తుంది. మళ్ళీ పెప్పర్ ఇప్పుడు అవుతుంది, అది ఇయర్లీ వన్స్ అండి. ఈ పెప్పర్ ఇయర్లీ వన్స్. ఓకే, సో అన్ని 7-8 క్రాప్ యూ విల్ గెట్ ది హార్వెస్ట్. సో త్రూఅవుట్ ది ఇన్కమ్ ఉంటుంది. త్రూఅవుట్ ది ఇయర్ ఇన్కమ్ వస్తుంది. అదర్ దెన్ యువర్ కోకోనట్. మళ్ళీ యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ గెట్ వర్క్. ఓకే, ఇప్పటి నుంచి ఎనీ వీడింగ్ ఎవ్రీథింగ్ విల్ డు ఆల్ వేస్ట్ మెటీరియల్ మనం ఇట్ర బేసిన్ ఓపెన్ చేసి మనం ఇక్కడ పెడతావు. సో దట్ ఆర్గానిక్, మంచి ఆర్గానిక్ కూడా ఈ సాయిల్ రీసైకిల్ చేస్తారు. మీ దగ్గర అక్కడ చిన్న బాక్స్ కనబడుతుంది, హనీ. అది హనీబీ. ఓకే, హనీబీ బాక్స్ కూడా అది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. అదే కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. అట్లానే మన దగ్గర ఇప్పుడు పోయే ఉంది అక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఉండవు. మన దగ్గర కవ్వు కూడా ఉండవు. కవ్వు ఫిషరీ యూనిట్ ఉండవు, గోట్ యూనిట్, అన్ని రకాలంగా మేము ఈ కోకోనట్. కోకోనట్ మీద ఒకటే కోకోనట్ పెట్టుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుందండి యావరేజ్ గా? Average depending upon the rate is not stable. Sometime it will higher low, but at least around 1 lakh 1.5 lakh you will get. If you growing all other intercrops and all, it will come more than around 2.5 lakh. Yes, more than aayega. Okay, it is depending upon the rate. We cannot say that this much fixed, but growing all these crops you will get the more income. Other than the only monocrop. Sorry, కొబ్బరి మొక్కలు ఎన్ని అరటి మొక్కలు ఎన్ని పట్టొచ్చండి అప్రాక్సిమేట్లీ ఎకరానికి? అరటి మొక్కలు ఎన్ని రావచ్చు? ఇప్పుడు ఈ ఇంటర్ క్రాప్ ఇది నెల లీడింగ్ బై డాక్టర్ సుబ్రహ్మణ్యన్ అండ్ డాక్టర్ సురేఖ వద్ద. సో దే ఆర్ ది అగ్రోనమిస్ట్. దే విల్ టెల్ డీటెయిల్ వెన్ యు ఆర్ కమింగ్ నెక్స్ట్ టైమ్. యు పుట్ మెయిల్ అండ్ కమ్ నెక్స్ట్ టైమ్. యు విల్ హ్యావ్ ది వన్ యు
separate discussion on this. Okay. ఇప్పుడు జస్ట్ అబ్స్ట్రాక్ట్ గా okay no problem జస్ట్ ఓన్లీ ఇంట్రొడక్షన్. ఓకే సార్ ఇప్పుడు తర్వాత ఇక్కడ కూల్ క్లైమేట్ కూడా ఏర్పడుతుంది, బయోడైవర్సిటీ కూడా బాగుంటది, దాని వల్ల రైతులకు ఏమి బెనిఫిట్ అవ్వచ్చు? కూల్ క్లైమేట్, బయోడైవర్సిటీ అదే ఇప్పుడు లోకల్ విచ్ ఇస్ ద క్రాప్ విచ్ ఇస్ కమింగ్ వెరీ వెల్, అത്ര క్రాప్ ఐడెంటిఫై చేసి నేను ఇక్కడ లోపల పెట్టొచ్చి నేను అడిషనల్ ఇన్కమ్ గా తీసుకో. జనరల్ గా ఇప్పుడు మన ఆంధ్ర రీజియన్ లో ఈ పెప్పర్ రావటం గానీ లేకపోతే జాజికాయ అదే ఆంధ్ర అక్కడ ఆంధ్రದಲ್ಲಿ ఇప్పుడు ಶಾರ್ಟ್ ಡ್ಯೂರೇಷನ್ ಕ್ರಾಪ್ ಏನ್ ಗ್ರೋ చేస్తారనా ಅದರಲ್ಲಿ ಮೇನು కొద్దిగా ఇమాజినేషన్ కొద్దిగా డిస్కషన్ మీ కేవీకే అక్కడ యూనివర్సిటీలో ఉండి ಅವ್ರ దగ్గర డిస్కషన్ చేసి ఈ క్రాప్ మనం వేయొచ్చా కోకోనట్ ಅಲ್ಲಿ మీదేం ఒపీనియన్ సార్, ఎనీ క్రాప్ కాంపిటీషన్ రాకూడదండి. ఓకే ಅದನ್ನೆಲ್ಲ చూసుకోమల అక్కడ లోకల్ గా ಯಾವ క్రాప్ ఉంది ఆ క్రాప్ అల్లే నేను చూస్ చెయ్యాల, సెలెక్షన్ చేసి ఏంటంటే ఇలా మొక్కలు పెట్టినప్పుడు కూల్ క్లైమేట్ ఏర్పడింది, అప్పుడు ఈ బ్లాక్ పెప్పర్ గ్రో అవుట్ ఇట్ విల్ కమ్. ఇప్పుడు కోకోనట్ అవుట్ సైడ్ యూ గో యూ విల్ గెట్ అరౌండ్ 1 degree అట్లీస్ట్ 0.5 డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు లోపల ఉంది తగ్గు ఉంటుంది. సో ఇట్లా క్లైమేట్ ఉంది అందరూ నేను ఇప్పుడు బీ హౌస్ ఉంటానా ಇದೆಲ್ಲ మంచిగా ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ఫ్లవర్ దొరుకుతుంది, కోకోనట్, జాయికాయ, బ్లాక్ పెప్పర్ అండ్ ఆల్. సో టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. సో త్రూఅవుట్ ది ఇయర్ దోస్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ కంపేర్ టు ది యువర్ మోనోక్రాప్ వేర్ నో వాటర్ ఆర్ సమ్ లిటిల్ హై టెంపరేచర్. మానిటరింగ్ విల్ బి ఈజీ హియర్. అయితే ఇప్పుడు ఈ మాదిరి చేసుకోవాలంటే ముందు కొబ్బరి మొక్క పెరిగి ఉండాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఉంటది? అను ప్లాంటింగ్ చేసిన తర్వాత మీరు విదిన్ 2-3 years వీ కెన్ స్టార్ట్ ది ఇంటర్ క్రాపింగ్. ఓకే ఇప్పుడు పెద్దది అయిన తర్వాత కూడా మనం ఇట్లా ఇంకా జాయికాయ ఎండాలి యూ కెన్ పుట్. ఇప్పుడు మీరు రాజమండ్రి వైపు వచ్చి ఉంటారు కాబట్టి అక్కడ కొబ్బరి తోటల్లో ఇప్పుడు ఈ పెద్ద అయిన తర్వాత మళ్ళీ కొబ్బరే పెడుతుంటారు, అవి పైన ఉంటాయి ఇక్కడ. అదే అదే బెటర్. అదే ఇప్పుడు 20-25 years వరకు మంచి ఈల్డ్ వస్తుంది కోకోనట్. ఇప్పుడు ఎవడు కమర్షియల్ చేస్తున్నాడు అక్కడ కొబ్బరి ఈల్డ్ తగ్గింది అందరు వాడు 1 more ప్లాంట్ పెడతాడు, ಅದು ఒక 3-4 years పోయిన తర్వాత then they will cut this. That is the common practices there in the plain area where that commercially they are growing. Okay. అంతేగాని పూర్తిగా మొత్తం ఈ ఏరియాలో ఆ ఏరియా రెండు కూడా కొబ్బరి పెంచడం, కొన్నాళ్ళు పెరిగినా కట్ చేస్తారు. అదర్వైజ్ కాంపిటీషన్ అయ్యి that will not also not come well, this also not will. Okay. థ్యాంక్ యూ అండి. ఇదండి చూసారు కదా రాజ్ కుమార్ గారు ఇప్పుడు ఈ మల్టీ క్రాపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది ఇక్కడ ఉన్న క్లైమేటిక్ పరిస్థితులు బట్టి వీళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీ ప్లాంటేషన్ బట్టి వీళ్ళైతే వేసుకున్నారు. మీరు కూడా ఇది ఆ ఐడియాను బేస్ చేసుకుని మీ దగ్గర అంటే మన దగ్గర ఏదైతే ప్లాంట్స్ లేకపోతే ఏ తోటలకు సూటబుల్లో అవి వేసుకుంటే మంచిగా గ్రో అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కనుక చూసుకుంటే కనుక ఎకరం తోటలో దాదాపుగా 75 కొబ్బరి మొక్కలు అయితే ఉన్నాయి. మొక్కకి మధ్య వచ్చేసి 7.5 meter అయితే గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కొబ్బరి మొక్కకి మధ్య 2 అరటి మొక్కలు అయితే పెట్టుకున్నారు. తర్వాత 4 పక్కల 4 కొబ్బరి మొక్కలు వచ్చిన తర్వాత మధ్యలో ఈ జాజికాయ కానీ లేకపోతే దాచిన చెక్కకు సంబంధించిన కానీ మొక్క సెంటర్ లో పెట్టుకోవడం జరిగింది. అలాగే చుట్టూ ఇంకో పక్కన గ్యాప్ లోనేమో పైనాపిల్ వేయడం జరుగుతుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా వేయలేదు, వేస్తారట. రెండోది కొబ్బరి చెట్లకేమో మిరియాలు పాకించడం జరిగింది. తర్వాత అక్కడక్కడ ఇవి హనీ బీస్ బాక్సులు కూడా పెట్టారు, అది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్, దానికి పెద్ద కష్టపడాల్సిన కూడా ఏముండదు. ఈ విధంగా కనుక మల్టీ క్రాపింగ్ చేసుకుంటే కనుక రైతుకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సాధారణంగా కొబ్బరి కనుక ఉంటే కనుక 1 lakh రూపాయల ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాటితో పాటు ఇవన్నీ ఎక్స్ట్రా వేసుకోవడం ద్వారా ఇంకొక 1 lakh or 2 lakhs ఇంకా అదనంగా ఆదాయం పొందడానికి రైతుకు అవకాశం ఉంది. మన భారతదేశంలో అంతా కూడా చిన్న సన్నకారు రైతులు అంతా ఎక్కువ కూడా 1-2 ఎకరాలు ఉండేటువంటి రైతులే కాబట్టి ఈ మధ్య కూలీల సమస్య కూడా ఎక్కువ ఉందంటున్నారు. కాబట్టి ఈ ఎకరం మీదే మ్యాక్సిమం వీళ్ళు కనుక ఆ ఫ్యామిలీయే పని చేసుకుంటూ సగ్గా నీట్ గా మేనేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎకరం తోటలో 2-3 లక్షలు అయితే గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటారు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.